లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమానికి కార్యకర్తలందరూ వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న నెపంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటపెట్టారని హరీష్ రావు విమర్శించారు. కమిషన్ పూర్తి నివేదిక బయటపెట్టి వాస్తవాలు వెలికి తీయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండు నిన్న, 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు, కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్